2003 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ 2004లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏపీకి సీఎం అవుతాడు. ఈయన హయాంలో కూడా హైదరాబాద్ లో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈయన హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గా ఉన్న ఎంసీహెచ్ ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసీ గా మారుస్తాడు. ఎంసీహెచ్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ 650 చదరపు కిలోమీటర్లుగా ఉండేది. హైదరాబాద్ చుట్టూ ఉన్న 12 మున్సిపాలిటీలను కలిపి జిహెచ్ఎంసీ గా మారుస్తాడు. దీంతో 650 చదరపు కిలోమీటర్ల నుండి 2053 చదరపు కిలోమీటర్ల వరకు హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే దాదాపుగా 5 లక్షల ఎకరాల కంటే ఎక్కువ. అప్పటి వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాగా ఉన్న దాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ గా అప్గ్రేడ్ చేస్తారు. ప్రీవియస్ గవర్నమెంట్ లో జరిగిన కొన్ని అభివృద్ధి పనులు కూడా ఈ గవర్నమెంట్ లో కంటిన్యూ అయ్యాయి. వైఎస్ఆర్ హయాంలో హైటెక్ సిటీ యొక్క ఫేజ్ 2 పనులు చాలా వేగంగా జరిగాయి. కంపెనీలను అట్రాక్ట్ చేయడానికి వైఎస్ఆర్ గారు కొన్ని పాలసీలను కూడా తీసుకొచ్చారు. రోడ్స్ అండ్ కనెక్టివిటీ, కరెంట్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాడు. తక్కువ ధరలకే భూములు కేటాయించడం, యువతకు ఉద్యోగ శిక్షణ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చాడు. హై స్పీడ్ ఇంటర్నెట్, ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీస్ ని బాగా అట్రాక్ట్ చేశాడు. మాదాపూర్ లో ఉన్న రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ నిర్మాణ పనులు వైఎస్ఆర్ హయాంలోనే జరిగాయి. 2006 లో దేశంలోనే అతిపెద్ద ఐటీ పార్క్ గా ఇది గుర్తింపు పొందింది. అమెజాన్, ఫేస్బుక్, విప్రో వంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ముందుకొచ్చాయి. ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ 2005 నుండి కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టింది. గవర్నమెంట్ కు చెందిన ఏపీఐఐసి ఈ సెజ్ లు రావడంలో కీ రోల్ ప్లే చేసింది. 2006 లో తుక్కుగూడలో ఉన్న ఫ్యాబ్ సిటీ సెజ్ ని ఎస్టాబ్లిష్ చేసింది. దీనినే ఈసీటీ అని కూడా అంటారు. అలాగే హార్డ్వేర్ పార్క్, ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ అండ్ పోచారం సెజ్ లు, ఇలా అనేక సెజ్ లు ఈ టైంలో వచ్చాయి. ఇలా హైదరాబాద్ చుట్టూ ఐటీ, బయోటెక్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి సెజ్లు వచ్చాయి. అలా 2009 వచ్చేసరికి హైదరాబాద్ ఐటీ సెక్టర్ యొక్క టోటల్ నెట్వర్క్ 33,000 కోట్లకు పైగా ఉంది. 2,50,000కు పైగా ఐటీ ఉద్యోగాలు యువతకు లభించాయి. ఎన్నో కుటుంబాలకి పరోక్షంగా ఉపాధి కూడా లభించింది. 2004 నుండి 2009 వరకు 50కి పైగా కొత్త సెజ్లు వచ్చాయి. ఆ కాలంలో హైదరాబాద్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ యొక్క ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే జరిగాయి. వాస్తవానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్లానింగ్ అనేది 2001 కంటే ముందు నుండే ఉంది. జనవరి 3, 2006 లో అప్పటి భారత ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ ఓఆర్ఆర్ కి శంకుస్థాపన చేస్తాడు. 2008 నవంబర్ 14 నాటికి ఓఆర్ఆర్ ఫేజ్ 1 లో భాగంగా గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగి, శంషాబాద్ ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కలుపుతూ 22 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ ఫేజ్ 1 ని ఓపెనింగ్ చేస్తారు. 2010 లో శంషాబాద్ నుండి పెద్దంబర్పేట వరకు, 2011 లో నార్సింగి నుండి పటంచెరు ముత్తంగి వరకు, 2015 లో పెద్దంబర్పేట నుంచి తారామతిపేట్ గట్కేసర్ వరకు, 2016 లో గట్కేసర్ నుండి షామీర్పేట్ వరకు, ఇంకా 2018 ఏప్రిల్ 27 నాటికి పటాన్చెరు, గౌడవల్లి, కొండ్లకోయ, షామీర్పేట్ వరకు ఓఆర్ఆర్ అనేది అందుబాటులోకి వచ్చింది. 2008 నుండి 2018 వరకు విడతల వారీగా ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. మరోవైపు 2008 నాటికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి హైదరాబాద్ కి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలనే ప్లానింగ్ 1991 కంటే ముందు నుండే ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ ని, ట్రాన్స్పోర్ట్ ని దృష్టిలో ఉంచుకొని బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి రీప్లేస్ గా ఒక కొత్త ఎయిర్పోర్ట్ కావాలనే డిమాండ్ ముందు నుండే ఉంది. దీనికోసమనే అప్పటి టీడీపీ గవర్నమెంట్ కేంద్రానికి లేఖ కూడా రాస్తుంది. అలా 1998 వచ్చేసరికి ఎయిర్పోర్ట్ కోసం 3 లొకేషన్స్ ఫైనలైజ్ అవుతాయి. అందులో ఒకటి ఓఆర్ఆర్ కి దగ్గరలో ఉన్న బొంగుళూరు అనే ప్లేస్ సెలెక్ట్ అవుతుంది. రెండవది బాలాపూర్ అండ్ తుర్కింజల్ మధ్యలో ఉన్న నాదార్గుల్ అనే గ్రామం కూడా సెలెక్ట్ అవుతుంది. ఇంకా మూడవది శంషాబాద్ ప్రాంతం కూడా సెలెక్ట్ అవుతుంది. ఇలా 1998 ఎండింగ్ నాటికి శంషాబాద్ ప్రాంతాన్ని ఫైనలైజ్ చేసేస్తారు. 2005 లో కాంగ్రెస్ లీడర్ అయిన సోనియా గాంధీ గారు ఈ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేస్తారు. 5,500 ఎకర్స్ లో 2008 నాటికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ కి సర్వీస్ అందించినందుకు గాను బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్ ని ఆర్జే ఎయిర్పోర్ట్ గెలుచుకుంటుంది. బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ ఏసియా అవార్డ్ ని, ఇలా అనేక అవార్డులను గెలుచుకుంది. మరోవైపు ఈ ఎయిర్పోర్ట్ ని కలపడానికి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ని కూడా అందుబాటులోకి తెస్తారు. 2008 నాటికి హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఇంకా చాలా ఫ్లైఓవర్లు, కనెక్టివిటీ రోడ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఈ రోజు హైదరాబాద్ ఈ రేంజ్ లో ఉండడానికి ఫార్మా సెక్టర్ కూడా ఒక కారణమే. 2004 నాటికి జీనం వ్యాలీ phase 1 ఏర్పాటయ్యింది. 2005 నుండి 2009 మధ్య కాలంలో జీనం వ్యాలీ యొక్క phase 2 పనులు శరవేగంగా జరిగాయి. గవర్నమెంట్ కూడా ఫార్మా సెక్టర్ ని డెవలప్ చేయడానికి కొన్ని రీఫార్మ్స్ కూడా తెచ్చింది. ఫార్మా కంపెనీస్ కి సబ్సిడీలో భూములు కేటాయించడం, ఫార్మాసిస్ట్లను మంజూరు చేయడం, డ్రగ్స్ ని బల్క్ లో ప్రొడ్యూస్ చేసే కంపెనీలకు ఎక్కువ మద్దతు ఇవ్వడం, బయోటెక్ అండ్ లైఫ్ సైన్స్ సబ్ల వంటి వాటిని గవర్నమెంట్ చాలా బాగా ప్రోత్సహించింది. దీంతో హైదరాబాద్ చుట్టూ అనేక ఫార్మాసిస్టులు ఏర్పడ్డాయి. 2008 లో పటాన్చెరు దగ్గరలోని పాషమైలారం ఫార్మాజోన్, బొల్లారం బల్క్ డ్రగ్స్ క్లస్టర్ వంటి అనేక సెజ్లు వచ్చాయి. 2004 లో ఫార్మా రంగం యొక్క టోటల్ నెట్వర్క్ 5,600 కోట్లు ఉంటే, అదే 2009 వచ్చేసరికి హైదరాబాద్ ఫార్మా సెక్టర్ నెట్వర్క్ 14,000 కోట్లకు పైగా ఉంది. కేవలం 5 సంవత్సరాలలోనే 2 రెట్ల వృద్ధిని సాధించింది. 2009 నాటికి 1.2 lakhs ఉద్యోగాలు యువతకు లభించాయి. 300కు పైగా కొత్త బయోటెక్ స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. ఈ టైంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యింది. ఒకవైపు ORR రావడం, మరోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, ఫ్లైఓవర్స్, జీనం వ్యాలీ, ఫార్మాసిస్టులు వంటివి రావడంతో వాటి చుట్టూరా ఉన్న ప్రాంతాలకు కూడా డిమాండ్ చాలా బాగా పెరిగింది. మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలలో కమర్షియల్ స్థలాలకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. 2004 నుండి 2000 మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాస్ వంటి కాన్సెప్ట్లు కొత్తగా పుట్టుకొచ్చాయి. ఈ కాలంలో కోకాపేట్, నార్సింగ్ వంటి ప్రాంతాలలో భూములకి ధరలు రెండింతల పెరిగాయి. 2007 ఈ ఒక్క ఇయర్ లోనే సుమారు 4 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కమర్షియల్ స్థలాలు అమ్ముడుపోయాయి. అఫోర్డబుల్ రేట్లలో ఆఫీస్ స్పేస్ ని కొనగలిగే సిటీగా, ప్రపంచంలోనే 3వ నగరంగా హైదరాబాద్ నిలిచింది. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ రిపోర్ట్ ప్రకారం బిజినెస్ చేయడానికి ఇండియాలోనే 2nd బెస్ట్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. విదేశాలలో స్థిరపడిన NRIs కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. ఎర్లీ 2000 లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాలలో పర్ స్క్వేర్ యార్డ్ 3,500 నుంచి 5,000 వరకు ఉంటే, అదే 2007 ఇయర్ వచ్చేసరికి పర్ స్క్వేర్ యార్డ్ 50,000 నుండి 1 lakh వరకు పెరిగింది. ద ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఆ టైంలో బంజారా హిల్స్ యొక్క విలువ $20.7 బిలియన్ గా ఉంది. గచ్చిబౌలి, కొండపూర్ లాంటి ప్రాంతాలలో కూడా 15,000 నుంచి 25,000 వరకు ధరలు పెరిగాయి. ఈ టైంలో ఫార్మ్ ల్యాండ్స్ కి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. 2004 లో హైదరాబాద్ దగ్గరలోని కొల్లూరు ప్రాంతంలో 1 ఎకర్ 60 lakhs గా ఉంటే, అదే 2007 ఇయర్ వచ్చేసరికి 1 ఎకర్ ₹1,00,00,000 గా ఉంది. అదే కొల్లూరు ప్రాంతంలో ప్రస్తుతం 2025 లో 1 ఎకర్ 23 కోట్లకు పైమాటే పలుకుతుంది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం దేశంలో ఎలాంటి వారైనా నివసించదగ్గ 4వ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. రియల్ ఎస్టేట్ సెక్టర్ లోనే హైయెస్ట్ కన్స్ట్రక్షన్ జరిగిన సిటీగా హైదరాబాద్ నిలిచింది. 2007-8 ఫైనాన్షియల్ ఇయర్ లో సిటీలోనే కాస్ట్లీ ఏరియాస్ అయిన బంజారా హిల్స్, జూబ్లీస్ లాంటి ప్రాంతాలు దేశంలోనే హైయెస్ట్ గ్రోత్ రేట్ ని సాధించాయి. ఇప్పటి వరకు 3 పువ్వులు 6 కాయల్లా నడిచిన రియల్ ఎస్టేట్ సెక్టర్ 2008 లో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇండియాకి 1947 ఎలాగో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి 2008 ఇయర్ అలాంటిది. ఆకాశమంత ఎత్తులో ఉన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పాతాళానికి ఎందుకు పడిపోయింది? అసలు ఆ ఇయర్ లో ఏం జరిగింది? దీని వల్ల మనకు మేలు జరిగిందా లేదా? ఇలా ఎవ్వరికి తెలియని అసలైన నిజాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క వీడియో రెడీ చేయాలి అంటే దాని వెనకాల ఎన్నో రోజుల శ్రమ దాగి ఉంటుంది. ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం కనిపించింది మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.